ఒక వ్యక్తికి సముద్ర తీరంలో ఒక సంచి దొరుకుతుంది. అందులో అన్ని బంకమట్టితో చేసిన ఉండలు ఉంటాయి. ఆ వ్యక్తి ఆ సంచిని తీసుకొని సముద్రంలో విసరడం మొదలుపెడతాడు. అలా ఒక 7, 8 బంకమట్టి ఉండలను సముద్రంలో విసురుతాడు. అందులోంచి ఒకటి చేయి జారి కింద పడి పోతుంది. అందులో ఒక దగదగ మెరిసే ఒక రత్నం కనబడుతుంది. అప్పుడు ఆ వ్యక్తి అన్నిటినీ తీసి పలగ్గొట్టి చూస్తాడు. అన్నిటిలోనూ రత్నాలే ఉంటాయి. అయ్యో! ఇప్పటి వరకు ఒక 7, 8 రత్నాలను సముద్రంలో విసిరాను. ఇవన్నీ ఉంటే ఎంతో గొప్ప కోటీశ్వరుడిని అయ్యేవాడిని కదా అని బాధపడతాడు. మనం కూడా దాదాపు అలాగే ప్రవర్తిస్తాం. కేవలం బయటకు కనిపించే మట్టి పూతనే చూస్తాం. కానీ ఎదుటి వారిలోనూ మనలోనూ దాగి ఉన్న నిధిని చూసే ప్రయత్నం చేయం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. గొప్ప జీవితాన్ని చేజేతులారా చేజార్చుకుంటాం. ప్రతి ఒక్కరిలోనూ మనలోనూ ఏదో ఒక నిధి అనే ప్రతిభ ఉంటుంది. కొంచెం సమయం వెచ్చిస్తే చూస్తే ఆ ప్రతిభ అనే ప్రకాశవంతమైన అద్భుతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది.